Firstly, I invite our Honorable Chief Guest, Sri Dr. G. Sitaram Garu, Honorable Member of Andhra Pradesh State Commission for Protection of Child Rights, Government of Andhra Pradesh, onto the dais and take a honor. హలో, నీరసంగా ఉన్నారు, నిస్తేజంగా ఉన్నారు. ఆర్ యూ రెడీ? ఎక్కువ మాట్లాడమంటారా, తక్కువ మాట్లాడమంటారా, మధ్యస్థంగా మాట్లాడమంటారా? వినిపించలేదు. నేను ఇప్పుడే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఆ హాలలో తలగా ఎయిర్పోర్ట్ తలగా సవ్వడి ఇదంతా వినిపించిన తర్వాత నాకు వినిపించలేదు. పిల్లలు వినిపించలేదు. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. గౌరవనీయులు పిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, హలో, పిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఎవరైతే ఈరోజు వేదిక ముందున్నటువంటి ఈ తాలూకా మహత్కార్యానికి సమిధులు అవుతున్నారో మీరందరూ కూడా కొంచెం కామ్గా ఉన్నట్లయితే, నేనే చివరి కాబట్టి మీరు ఎక్కువ మాట్లాడమన్నా తక్కువ మాట్లాడమన్నా నేనైతే మాత్రం మధ్యస్థంగా మాట్లాడతాను. ఎందుకంటే చాలా కార్యక్రమాలు చూడాల్సి ఉంది. నేను కూడా రాత్రి 11 గంటల ఫ్లైట్కి వెళ్ళిపోవాలి కాబట్టి నేను బయలుదేరుతాను. ఏమంటారు? ఆర్ యు రెడీ? సరే పిల్లలు, ఈ కార్యక్రమానికి సృష్టికర్త గౌరవనీయులు వాసుదేవ్ గారికి, అలాగే నా మిత్రులు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ తాలూకా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పప్పల రామ్మోహన్ రావు గారికి, అట్లాగే భాస్కర్ రావు గారు, మీ అందరికీ తెలుసు, ఆయన జెప్సా అధ్యక్షులు అనుకుంటాను. ఆ చిరునవ్వుతోటి సమాధానం చెప్తున్నారు ఆయన కూడా. ఆయనకి కానివ్వండి, అలాగే జెప్సా శ్రీనివాసరావు గారు కానివ్వండి, మాస్టర్ రాధాకృష్ణ గారు, అలాగే పేరు పేరున అందరికీ శుభాకాంక్షలతో పాటు పిల్లలు ఒక నిమిషం గమనించాలి. మీరు అలా మాట్లాడుతూ ఉన్నట్టయితే నేను ఆపేస్తాను మైకు. ఆపేనా? వినిపించలేదు. మాట్లాడమంటారా? అయితే మీరు మాట్లాడకుండా ఉండండి. అయితే థ్యాంక్ యూ పిల్లలు. నేను రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కొన్ని పాఠశాలల తాలూకా క్రమశిక్షణ గురించి కానివ్వండి, కొన్ని పాఠశాలల తాలూకా పరిపక్వత గురించి కానివ్వండి, కొన్ని పాఠశాలల విద్యాభ్యాసం గురించి కానివ్వండి, కొన్ని పాఠశాలల తాలూకా క్రమశిక్షణ కానీ నేను గమనించినట్లయితే రామకృష్ణ పాఠశాలలోని చక్కని పరిణతి, అభినందనీయమైన ఎడ్యుకేషన్ అందిస్తున్నారని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే నేను వచ్చేది చాలా కార్యక్రమాలు తక్కువగా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో మిమ్మల్ని అందరినీ చూడడం, ఈ కార్యక్రమాలతో పాటు మీతో అందరితో కలిపి మమేకం అవుతామనే ఉద్దేశంతో రావడం జరిగింది. సమయం కూడా అతీతం అవుతుంది, ఎందుకంటే మీరు కూడా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత ఆనంద పరవశంతో నేను దిగడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. పిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, వేదిక మీద పెద్దలు ఉన్నారు చాలామంది. ఎందుకంటే మాస్టారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మాస్టర్ ఉన్నారు, రాధాకృష్ణ గారు ఉన్నారు, చాలామంది. ఇక్కడ ఒక విషయం మాత్రం గమనించకుండా తల్లిదండ్రులు కూడా మా పిల్లలకి 24 గంటలు 1 1 1 1 2 2 2 2 3 3 3 3 4 4 4 4 ఈ విద్యా వ్యవస్థ మీద మనందరం కూడా దృష్టి పెడతాం తప్పించి ప్రైవేట్ స్కూల్ మీద మాత్రం, ఎదుగుతున్న ప్రైవేట్ స్కూల్స్ మీద మాత్రం దృష్టి పెట్టకుండా తల్లిదండ్రులు కూడా ఒక రకమైనటువంటి గొప్పతనాలకు పోయి వాళ్ళ తాలూకా పిల్లలు కూడా మానసికంగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళ తాలూకా పిల్లల తాలూకా మనోభావాలు కూడా తెలుసుకోకుండా విద్యను అభ్యసించడానికి ప్రోత్సహిస్తూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకైనా పాఠశాలలో మా పిల్లడు ఉండాలి తప్పించి ఆ అబ్బాయి ఎలా పోయినా పర్వాలేదు, అమ్మాయి ఏ విధంగా పోయినా పర్వాలేదు అని చెప్పి ఓ నానుడితో రావడం వల్ల శ్రీకాకుళం జిల్లాలో పాత రోజుల్లో మీకు లెక్క చెప్తున్నాను, ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత 2002 నుంచి 2023 వరకు లెక్క పెట్టినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో కేవలం ఒకరిద్దరు సైకియాట్రిస్టులు, ఓ 4-5 సైకాలజిస్టులు ఉంటే ఈరోజు దాదాపు శ్రీకాకుళం జిల్లాలో 23 మంది మెంటల్ డాక్టర్లు ఉన్నారు.
ఆ మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్న వాళ్ళు తాలూకా ఆ లెక్కలన్నీ మనం గమనించినట్లయితే పిల్లల తాలూకా తల్లిదండ్రులు మాత్రం ఎక్కువ మంది ఆ మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారని అంటే వాళ్ళందరూ వాళ్ళకి మెంటల్ వచ్చిపోయి ఇబ్బంది పడినా పర్లేకపోతుంది, కానీ ఆ పిల్లల తాలూకా మనసులు పాడు చేసి వెళ్తున్నటువంటి వ్యవహారాలు అయితే మాత్రం కమిషన్ దృష్టిలోకి వస్తుంది. ఇది చాలా నాకు తెలిసి అయితే మాత్రం ఇబ్బందికర పరిస్థితి. అదేవిధంగా పిల్లలు కూడా ఏదో రావాలి, ఏదో చేసేయాలి, ఇమ్మీడియట్గా మా అబ్బాయి ఒక ఐఏఎస్ అయిపోవాలి, ఐపీఎస్ అయిపోవాలి, ఐఆర్ఎస్ అయిపోవాలి అనే నానుడి మీద వెళ్తున్నారు తప్పించి సామాజికంగా, మానసికంగా, భావ వ్యక్తీకరణతో సమాజానికి పనికొచ్చే పౌరులుగా తయారు చేద్దామని చెప్పి ఏ తల్లిదండ్రులు కూడా ముందుకొచ్చే పరిస్థితి కనపట్లేదు. శ్రీకాకుళం జిల్లాలోని 22 మంది మెంటల్ డాక్టర్లు ఉన్నట్లయితే విజయనగరం జిల్లాకు వచ్చినప్పటికీ 19 మంది ఉన్నారు. 2001 సంవత్సరంలో ఒకరు కూడా విజయనగరంలో లేనప్పుడు కూడా ఈరోజు 19 మంది మెంటల్ డాక్టర్లు ఈరోజు లైవ్లో ఉన్నారు. వాళ్ళకు కూడా చేతి నిండా పని ఉంది, బ్రహ్మాండమైన పని ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఏది మర్చిపోయినా చందమామ రావే, జాబిలి రావే, కొండక్కి రావే, కోటి పూలు తేవని చెప్పి ఆ రోజుల్లో భోజనాలు పెడితే పిల్లలకి ఇప్పుడు సెల్ ఫోన్ రావే, సెల్ ఫోన్ తేవే, సెల్ ఫోన్ చూడవే, సెల్ ఫోన్ చూస్తూ తినవే, సెల్ ఫోన్లే ఆటోమేటిక్గా తినేవే. ఇది తల్లిదండ్రుల తాలూకు భావ వ్యక్తీకరణ. ఈ వ్యక్తీకరణతో అందరం కూడా ఇబ్బందులు పడుతున్నాం. పడినతో పాటు వాళ్ళ జీవితాలను కూడా మనం బుగ్గిపాలు చేసే పరిస్థితికి వస్తున్నాం. జీవితాలు కూడా మృగ్యమైపోయే ఈ పరిస్థితుల్లో నేను అనుకుంటున్నాను కరోనా మొన్న 2020-21లో గట్టి ప్రభావం చూపినట్లయితే 2030 సంవత్సరంలో పిల్లలు సెల్ ఫోన్ వాడడం వల్ల ఉపయోగపడే వ్యవహారం పక్కన పెడితే చెడిపోయే వ్యవహారం మరో కరోనా లాగా సెల్ ఫోన్లతోటి సృష్టించబడి రకరకాల వ్యాధులతోని రెండో కరోనా కూడా రాబోతుందేమో సెల్ ఫోన్లని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే కొన్ని లెక్కలు చూసినట్లయితే పిల్లల తాలూకు మనసు కూడా పాడైపోతున్న ఈ పరిస్థితుల్లో వాసుదేవ్ మహేష్ గారు చాలా చక్కని స్కూల్ మెయింటైన్ చేస్తూ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర పిల్లలు నేను మర్చిపోయాను. గురు బ్రహ్మ మర్చిపోయిన పిల్లలు మీరు మర్చిపోయారా? గురు బ్రహ్మ, గురు విష్ణు లేదు చెప్పాలి, నేను మర్చిపోయాను. గుడ్ పిల్లలు, వెరీ గుడ్. నేను చెప్పనా మీతోటి కలగల్పనా? నేను మర్చిపోయాను. చెప్పాలి ఎందుకంటే మరో శాంతినికేతన్ స్కూల్ కాబోతుంది మన స్కూలు, అలాగే మరో నవోదయ కాబోతుంది మన స్కూలు, అలాగే మరింత సైనిక్ స్కూల్గా పరిడవిలిపోతుంది మన స్కూలు, అలాగే మరో రిషి వ్యాలీ పబ్లిక్ స్కూల్ కాబోతుంది మన స్కూలు. గట్టిగా చెప్పినట్లయితే వచ్చిన అతిథులు కూడా నిజంగా మీరు ప్రేమించి అభిమానించినట్టే, మీరు అలాగే గౌరవనీయులైనటువంటి గురువులను కూడా మీరు ఎంతో ప్రేమపూర్వకంగా అభిమానించినట్టే. గురు బ్రహ్మ, గురు విష్ణు. నాకు వినిపించలేదు. వెరీ గుడ్. గురు సాక్షాత్ పరబ్రహ్మ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ పిల్లలు. నాకు కూడా వచ్చి కానీ మీ అందరితో కలిపి వంత పాడాలనే ఉద్దేశంతో మీతో చెప్పించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా గురువుల మాటలతోనూ, గురువుల చేష్టలతో, గురువుల ప్రేమతో, గురువుల తాలూకు అభిమానంతో వచ్చే రోజుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తూ మంచి అవినాభావ సంబంధంతో ఇప్పుడు చెప్పడం జరిగింది. నా సోదరు కూడా చెప్పడం జరిగింది. మా బావగారు చెప్తున్నప్పుడు, ఎందుకంటే వాసుదేవ్ మాస్టర్ నా బావగారు, ఆయనతో చెప్తున్నప్పుడు నా సోదరు చెవిలో చెప్తుంది ఆ ర్యాంకులు వచ్చాయని. మా బావగారు కూడా మర్చిపోయిన ర్యాంకులు ఆయన సాధించారు. కాబట్టి వచ్చే రోజుల్లో మరిన్ని మంచి ర్యాంకులు సాధించాలని మనసు వచ్చి కోరుకుంటూ, ఇకపోతే గౌరవనీయుల పెద్దలు భాస్కర్ రావు గారు కానివ్వండి, నా బావగారు కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కూడా ఓ అప్పీల్ చేయడం జరిగింది. మేమైతే చైల్డ్ రైట్స్ కమిషన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్కి ఎవరికి కూడా వ్యతిరేకంగా మేమైతే లేము. మా దృష్టి అంతా, మా వికేంద్రీకరణ అంతా కేవలం కార్పొరేట్ స్కూల్స్ మీద ఉన్నాం. కాబట్టి కార్పొరేట్ స్కూల్స్ తాలూకా తడాకా చూపించడానికి, కార్పొరేట్ స్కూల్ తాలూకా అంతం చూడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైనట్లయితే మనం మీరు గమనించి ఉంటారు, మొన్న పండుగ సెలవుల్లో చైతన్య కాలేజీ విజయవాడలో రద్దు చేయడం జరిగింది. అది చైల్డ్ రైట్స్ కమిషనే చేసింది. చాలా ఒత్తిడిలు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, విద్యాశాఖ మంత్రి కానివ్వండి, చైల్డ్ రైట్స్ కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికే కట్టుబడుతూ ఉంటూ వాళ్ళు కూడా అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వేరే కాలేజీలకు పంపించి జరిగింది. ఆ పరిస్థితి అయితే విశాఖపట్నంలోని రానివ్వకుండా మీ ప్రైవేట్ స్కూల్స్ అన్నింటికి కూడా అసోసియేషన్ నేను కూడా హామీ ఇస్తున్నాను. ఎందుకంటే పవర్స్ ఉన్నా, డెలిగేషన్ పవర్స్ ఉన్నా మీ అందరి ప్రేమని ఆప్యాయతను సొంతం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాం. ప్రైవేట్ స్కూల్స్ విషయంలో మాత్రం మీ అందరితో తోడుగా ఉంటాం, నేడుగా ఉంటాం. కానీ కార్పొరేట్ స్కూల్స్కి వచ్చినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా 100కి 100 మాత్రం ప్రభుత్వం తాలూకు ఆదేశాలు, ప్రభుత్వం తాలూకు సూచనలు, సలహాలన్నీ పాటిస్తూ ముందుకెళ్లాలని చెప్పి సభా వేదిక మీద నేను ముందస్తుగా వాళ్ళకి వార్నింగ్ కూడా జారీ చేస్తా ఉన్నాను ఇండస్ట్రియల్ ఏరియా నుంచి. కాబట్టి మీ అందరి తరఫున మరోసారి వాళ్ళకు కూడా హామీ ఇస్తూ కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించాలని వాసుదేవ్ మాస్టర్ గారికి, అలాగే నా సిస్టర్కి పూర్తిగా మైక్ అందిస్తూ థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు
రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఓ రకమైనటువంటి చిన్నపిల్లల తాలూకా హైకోర్టు తాలూకా సంబంధిత కమిషన్. అంటే నేను న్యాయమూర్తి హోదాతో ఉన్నట్లు లెక్క. మీరు ఏ సమస్య తీసుకొచ్చినా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉంటాం. మీ వెనక మేము ఉన్నాం. 18 శాఖలతో మమేకం అవుతున్నటువంటి ఈ కమిషన్లో నా ఆడపడుచు కానివ్వండి, నా బావగారు కానివ్వండి, ఈరోజు నాకు వేదిక మీదకి ఈ సందర్భంగా నన్ను పిలవడం కూడా నాకు ఆనందం అనిపించింది. తప్పకుండా వాళ్ళ మాట కూడా ఒమ్ము కాకుండా ముందస్తులో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పిల్లలు చైల్డ్ రైట్స్ కమిషన్ నేను చివరిగా ముగించేస్తున్నాను కూడా. చైల్డ్ రైట్స్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మీ అందరికీ ఓ మేనమాంగా, మీ అందరికీ ఓ పెదనాన్నగా, మీ అందరికీ ఓ బంధువుగా, మీ అందరికీ ఓ రక్త సంబంధికులుగా, మీ అందరికీ మీ నేబర్స్గా పూర్తిగా మీకు చేయూత అందించేందుకు ముందుకు వస్తున్నాం. కాబట్టి నేను ముగించే ముందు పిల్లలు మీ అందరూ కూడా నాకు హామీ కూడా ఇస్తే నేను వెంటనే ముగించేస్తున్నాను. ఎందుకంటే ప్రోగ్రామ్స్ అన్ని చూడాలి. నేను చెప్పనా మరి అదేంటో? వినిపించలేదు పిల్లలు? ఐ లవ్ యూ పిల్లలు. అస్సలు వినిపించలేదు. మేనమాంగా ప్రేమిస్తారా? పెదనాన్నగా అభిమానిస్తారా? బంధువుగా దగ్గర చేర్చుకుంటారా? అభిమానంతో రాబంధువులుగా చూస్తారా? ప్రేమతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశాన్ని కల్పించిన రామకృష్ణ స్కూల్ యాజమాన్యానికి, అలాగే ముందున్నటువంటి మీకు, మీ కుటుంబ సభ్యులకి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. వన్స్ అగైన్ ఐ లవ్ యూ పిల్లలు. థ్యాంక్ యూ పిల్లలు.